ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. దేవుని నోటి మాట వలన మనం అందరము జీవిస్తున్నాము. దేవునికి వందనాలు. దేవుని మాట సెలవు చేతనే మనము ఇంకా బ్రతికి ఉన్నాము. దేవునికి వందనాలు. జీవించువారు ఇక మీదట తమ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసు క్రీస్తు కొరకు జీవించాలి అన్నది పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్కు అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. మనము క్రీస్తు వారముగా, క్రీస్తు పిల్లలంగా, క్రీస్తుకు వధువుగా మనమందరం కూడా సిద్ధపడుచున్నాము. ప్రతిరోజు మనలో ఆయన సారూప్యము, ఆయన పోలిక, ఆయన యొక్క ప్రతిబింబము మనలో కనపడాలని దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. ఈరోజు మనము రెగ్యులర్గా చేస్తున్నటువంటి ఒక ధ్యానములు రోమపత్రికల నుండి ఒక అంశాన్ని మనం ధ్యానం చేస్తూ యేసు యొక్క పునరుద్ధానం గురించి మనం నేర్చుకుంటున్నాము. అయితే దానికి భిన్నంగా ఈరోజు ఒక కొత్త సందేశము, దేవుడు నన్ను బలపరిచినటువంటి సందేశాన్ని, వాక్కును మనం విందామండి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 55వ వచనము. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 55వ వచనము. సౌలు దావీదు ఫిలిస్తీయునికి ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యాధిపతి అయిన అబ్నేరుని పిలిచి, అబ్నేరు, ఈ యవనుడు ఎవని కుమారుడని అడుగగా, అబ్నేరు, రాజా, నీ ప్రాణము తోడు నాకు తెలియదనెను. అందుకు రాజు, ఈ పడుచువాడు ఎవని కుమారుడో అడిగి తెలుసుకోమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. దావీదు ఫిలిస్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతన్ని పిలుచుకొని పోయి ఫిలిస్తీయుని తల చేతనుండగా అతని సౌలు దగ్గరకు తోడుకొని వచ్చాను. సౌలు అతన్ని చూచి, చిన్నవాడా, నీవెవని కుమారుడవని అడుగగా, దావీదు, నేను బెత్లెహేమీయుడైన యెషయి అను నీ దాసుని కుమారుడనని ప్రత్యుత్తరం ఇచ్చాను. మనం చదివినటువంటి వాక్య భాగంలో ఒక 3 సార్లు ఈ యవనుడు, ఈ పడుచువాడు ఎవరి కుమారుడు అన్న ప్రశ్న మనం చూస్తున్నాం. ఎవరి కుమారుడు? ఆ మాట ప్రస్తుతము దేవుని పిల్లలముగా పిలువబడుతున్నటువంటి మనము దాన్ని అన్వయించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎంతో మంది మనల్ని చూస్తూ ఉంటారు. అయితే ఇక్కడ దావీదును గూర్చినటువంటి ప్రశ్న రావడానికి గల కారణం ఏమిటంటే, దావీదులో ఒక ప్రత్యేకత, ఒక విచిత్రము ఈ సౌలు గారు చూశాడు. ఫిలిస్తీయులు, ఇశ్రాయేలుకు శత్రువులైనటువంటి ఫిలిస్తీయులు జీవము గల దేవుని యొక్క పిల్లలను అవమానించుట చూచి తట్టుకోలేకపోయినటువంటి ఈ యవనస్తునిలో ఒక ప్రత్యేకత చూచి, ఈ యవనుడు ఎవరి కుమారుడు? దావీదుకి ఇచ్చినటువంటి ప్రతి పనిలో కూడా ఆయన ప్రావీణ్యత, ఆయన విజయాలను చూచి ఈయన ఎవని కుమారుడు అన్నటువంటి ప్రశ్న వేసినట్టు మనం చూస్తున్నాం. ఒక ప్రత్యేకత. సాధారణంగా కూడా మన యొక్క సంస్కృతులలో మనం ఒక ప్రత్యేకత ఒక వ్యక్తిలో చూచినప్పుడు, ఈ అబ్బాయి ఎవరి కుమారుడు, లేకపోతే ఈ అమ్మాయి ఎవరి కుమార్తె అని మనము అడుగుతుంటాం. అంటే ఇక్కడ అడగడంలో ఉద్దేశం ఏంటంటే, మనం చూచినటువంటి వ్యక్తిలో ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణము, స్వభావము, దైవికమైనటువంటి క్రియలు చూచినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, లేకపోతే వాళ్ళ ఊరు ఎక్కడి నుంచి వచ్చాడన్నటువంటి విధంగా మనం అడుగుతుంటాం. అయితే ఈరోజు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయములో అలంకార రూపకంగా క్రైస్తవులను, విశ్వాసులను ఒక ఉత్తరముతో పోలుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒక ఉత్తరం, లెటర్. ఆ ఉత్తరం చూస్తూ ఆ ఉత్తరం గురించి పౌలు గారు రాస్తూ, మీరు
మనుషులందరి చేత చూచుచున్న చదువుచున్న క్రీస్తు పత్రికలు కారా. అంటే ఇప్పుడు మనల్ని అందరూ చూస్తున్నారు, అందరూ చదువుచున్నారు. చూస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఏ రంగంలో, ఏ విషయములో, ఏ సమయములో వీళ్ళు ఈమె ఎవరి కుమార్తె? చూడండి, దావీదు గారి విషయంలో కొనుక్కొస్తే సౌలు గారు అయితే భౌతికంగా ఎవరి కుమారుడు అంటే అక్కడ బయటపడినటువంటి విషయం ఏంటంటే యెషయి కుమారుడు. యెషయి గురించి బైబిల్లో ఏం చెప్పగలమండి? ఏం గొప్పతనం ఉంది చెప్పగలము? యెషయిలో ఇంకా మనం పరిశీలించి చూస్తే యెషయి గారిలో అంత మంచి స్వభావం లేనట్టును మనం చూస్తాం. 16వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలు గారు వచ్చి నీ కుమారులను పిలిపించమన్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళనందరినీ కూడా ముందుగా పంపించినటువంటి విషయములలో తండ్రి గురించి గొప్ప విషయాలు అక్కడ మనము చూడం. బైబిల్లో ఎక్కడ కూడా మనం చూడం. నంబర్ 1. ఇంకా దావీదు గారు తన తల్లి గురించి మాట్లాడుతూ 51వ కీర్తనలో నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించి కన్నది. ఏం గొప్పతనం! ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఈ యవనుడు, ఈ పడుచువాడు, ఈ అబ్బాయి ఎవరి కుమారుడు అన్నటువంటి విషయంలో మనము ఏం చూస్తున్నామంటే దావీదు గారిని గురించి మనము అనేకమైనటువంటి అద్భుత విషయాలు ఈ మొదటి సమూయేలు గ్రంథంలోని 13వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చూద్దామండి. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం దావీదు గారి విషయంలో మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనము. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును అన్నటువంటి మాట మనం చూస్తున్నాం. తన చిత్తానుసారమైన మనస్సు గల యొకని కనుగొని ఉన్నాడు. దావీదు మొత్తానికి ఈరోజు చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమిటంటే దావీదు ఎవరి కుమారుడు అయ్యా అంటే దేవుని కుమారుడిగా నిరూపించబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము నేర్చుకోవాల్సినటువంటి ఏకైక పాఠము ఈరోజు ఏంటయ్యా అంటే మనల్ని చూచి వీళ్ళు ఎవరి కుమారులు. 1వ అధ్యాయం యోహాను సువార్త 12, 13 వచనాలను మనము నిదానంగా మన జీవితాలను అక్కడ మనము పరిశీలించుకుంటే 1:12లో తన్ను ఎందరు అంగీకరించురో వారికందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను శరీరేచ్ఛ వలననైనను మానుషేచ్ఛ వలననైనను పుట్టినవారు కారు. ఈరోజు సూటైనటువంటి ప్రశ్న, నిన్ను ఎవరైనా చూస్తే ఈమె తండ్రి ఎవరు, ఈయన తండ్రి ఎవరు, ఇంత ప్రత్యేకత ఉంది వీరిలో. మన సొంత రక్త భౌతిక తల్లి గురించి, తండ్రి గురించి ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా? ఉంటే ఉండని. కానీ ఈరోజు మన పాఠం ఏంటంటే మనము దేవుని కుమారులముగా, కుమార్తెలుగా పిలువబడాలి, చూడబడాలి, కనుగొనబడాలి. మనము దేవుని పిల్లలము కాబట్టి మన ప్రవర్తనను బట్టి మనము దేవుని పిల్లలంగా ఎంచబడాలి అన్నటువంటిది దేవుని యొక్క ఉద్దేశము అయి ఉన్నది.
ఇదే దావీదు గారి గురించి కీర్తనలు 2వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయములో 7, 8 వచనాలను మనము చదువుకుంటే, కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. దావీదు గారి గురించినటువంటి విషయమే ఇది. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. యేసుక్రీస్తునందు విశ్వాసముంచినటువంటి వారి యొక్క స్వభావము, ఇప్పుడు నాకు తల్లి తండ్రి ఉన్నారనుకో, నేను ఎట్ట పుట్టాను వాళ్ళకు? మానుషేచ్ఛ వలన, శరీరేచ్ఛల వలన, రక్తము ద్వారా నేను నా తల్లిదండ్రులకు పుట్టాను. నువ్వు కూడా అట్లే పుట్టావు. కానీ ఇప్పుడు బైబిల్ ఏం సెలవిస్తుంది? నువ్వు అట్లా పుట్టలేదు. అట్లా పుట్టలేదు కాదు, నువ్వు అట్లా పుట్టావు. కానీ ఇప్పుడు నూతన జన్మ. నువ్వు ఇప్పుడు ఎవరికి జన్మించావయ్యా అంటే దేవునికి జన్మించావు. ఆయన యందు, క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాము గనుక మనం ఇప్పుడు దేవుని పిల్లలముగా మనము పిలువబడుతున్నాము. దేవుని పిల్లలముగా మనము పిలువబడుతున్నాము. ఈ దావీదు గారిని గూర్చి 13వ అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనంలో ఈయన చూద్దామండి. 13:22. తరువాత తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను, మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీయు నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. దావీదు గారు దేవుని కుమారుడు ఎట్లయ్యాడు? 3 మాటలు ఇంతకుముందు మనము 13, 14 మొదటి సమూయేలు గ్రంథంలో చిత్తమును నెరవేర్చువాడు మొదటిది. ఇక్కడ దేవునికి ఇష్టమైన వాడు రెండవది. మూడవది దేవుని ఉద్దేశములను నెరవేర్చువాడు. చిత్తము, ఇష్టము, ఉద్దేశము. ఏంటయ్యా దేవునికి ఇష్టమైనటువంటిది ఏంటి? దేవునికి ఇష్టం దావీదు గారి విషయంలో దేవునికి ఇష్టమైనటువంటిది ఏంటంటే దేవునికి అవమానము రానియకుండా చూచుకునేటటువంటిది. ఫిలిస్తీన్ల ద్వారా నింద, అవమానము. కానీ ఇక్కడ ఇది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. ఫిలిస్తీయులు దేవుని యొక్క ప్రజలను జయించుట దేవుని యొక్క చిత్తము కాదు, ఉద్దేశము కాదు. కాబట్టి నేను ముందుకు వెళ్తాను. హల్లెలూయా. రోమపత్రిక 2:24లో మీ ద్వారా దేవుని నామము అవమానపరచబడుతుంది. ఎట్లా? ఇదిగో మీరు దొంగతనం చేయకండి అని చెప్తున్నారు, కానీ మీరే ఆ పని చేస్తున్నారు కనుక దేవుని నామము దూషించబడుతుంది. అది దేవునికి ఇష్టమైన కార్యము కాదు. ఈ దినమున వింటున్నటువంటి నీవు నీ పనులలో అనేక పనులు మనం చేస్తుంటాం కదండి, అది దేవునికి ఇష్టమా? ఒక్కొక్కసారి మన పిల్లలకు చెప్తాం, ఆ పని చేయకు, ఈ పని చేయి, అక్కడికి పోకు అంటే వాళ్ళు పోతామంటారు, వాళ్ళు చేస్తామంటారు. అప్పుడు వెంటనే నేనైతే అంటాను, ఇది దేవునికి ఇష్టమా? దేవునికి ఇష్టమైతే చెయ్యి. ఈలాగు చేయుట దేవునికి ఇష్టమా? ఈలాగు ఆ పని చేయుట దేవుని చిత్తమా? 7వ అధ్యాయంలో మత్తయి సువార్తలో 22వ వాక్యంలో కొంతమంది 22వ వచనంలో 21, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును
రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు. అప్పుడు కొంతమంది, ప్రభువా మేమైతే బాగానే చేసినాము భూలోకంలో ఉన్నప్పుడు, ప్రవచనాలు చెప్పాము ప్రభువా, దయ్యాలను వెళ్ళగొట్టాము, అద్భుతాలు చేశాము, ఇవన్నీ నీకు ఇష్టమే కదా అంటే, అవన్నీ ఉన్నాయి కానీ నీ విషయంలో నాకు అది నా చిత్తము కాదు. ప్రవచించుట దేవుని చిత్తము కాదా? దయ్యాలను వెళ్ళగొట్టుట దేవుని చిత్తం కాదా? నీ విషయంలో ఏంటి? ఎందుకు చేశావో, ఎవరి ఉద్దేశాలను నెరవేర్చుటకు దేవుని పనులు చేస్తున్నావో? ఈ మాట చెప్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడినటువంటి విషయం ఏమిటంటే, నీ ఉద్దేశములు నెరవేర్చుకోవడానికి నువ్వు సేవ చేస్తున్నావా? నీ ఉద్దేశాలు నెరవేర్చడానికి, నీ ఇష్టమును, నీ చిత్తమును నెరవేర్చుకోవడానికి దేవుని పేరును అడ్డు పెట్టుకొని జీవిస్తున్నావా? ఎందుకు ఈ పరిచర్య చేస్తున్నావు? చూడండి, ఈరోజు ఒకటే పాఠము. ఈ యవనుని యొక్క తండ్రి ఎవరు? ఏది చేసినా దేవునికి ఇష్టమైనదే చేస్తున్నాడే. ఏది చేసినా దేవుని యొక్క చిత్తానుసారంగానే చేస్తున్నారు. ఇది నా పట్ల దేవుని యొక్క చిత్తము అయి ఉన్నది. ఇది నా పట్ల దేవుని ఉద్దేశం అయి ఉన్నది. ఇక్కడ మనం చాలాసార్లు కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. మన యొక్క ఉద్దేశాలను దేవుని యొక్క ఉద్దేశంగా మనంతకు మనం అనుకుంటుంటాము. ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో ఎంత విచిత్రమైనటువంటి విషయం అంటే, ఈ లోకంలో జీవించినప్పుడు కొంతమంది అద్భుతాలు చేశారు. వారిని చూచి దేవుడు అంటున్నాడు, నీ పట్ల అది దేవుని చిత్తము కాదు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, దయ్యములను వెళ్ళగొట్టేది అద్భుతము చేయాలని చెప్పి, అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. తండ్రి చిత్తము చేస్తున్నారా? యేసుక్రీస్తు విషయంలో కూడా యోహాను సువార్త 6:44లో, అరే ఈ మనిషి, వీళ్ళ తండ్రి యోసేపే కదా, ఈయన తల్లి మరియనే కదా, మరి ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు ఈయన కదండి? తల్లిదండ్రులు, మనకు సొంత తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళ విషయము, గొప్ప విషయము ఏమీ ఉండదు. మనల్ని చూస్తే ఈ అమ్మాయి తండ్రి ఎవరు, ఈ పడుచువాని తండ్రి ఎవరు తెలుసుకో, ఇంత రోషము, దేవుడంటే ఎంత ప్రేమ, దేవుడంటే ఎంత ఇష్టము, ప్రాణానికి తెగించి దేవుని యొక్క మహిమ కొరకు పోరాడేటటువంటి మనస్సు, స్వభావము నీదా? అయితే నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి. పరలోకమందున్న నీ తండ్రి పరిశుద్ధుడు గనుక నీవును పరిశుద్ధంగా ఉండాలమ్మా, అప్పుడు నిన్ను దేవుని బిడ్డ అంటారు, నన్ను దేవుని కుమారుడు అని అంటారు. అసలు ఆ పరిశుద్ధత అన్నటువంటి విషయంలో ఎంత మేరకు మనము దాని విషయంలో సీరియస్గా ఉన్నాము. 1:14 మొదటి పేతురు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడినది కాగా, మీరు విధేయులకు పిల్లలై
మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడు. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడు. మనల్ని చూచినప్పుడు ఈమె తండ్రి ఎవరు, ఈమె తల్లి ఎవరు? రోమాపత్రిక 8వ అధ్యాయము 15వ వచనంలో ఇక్కడ ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఇప్పుడు మనమందరం క్రీస్తునందు విశ్వాసం ఉంచాము కాబట్టి దేవుని పిల్లలముగా పిలువబడుతున్నాము. మనలో ఉన్నటువంటి ఆత్మదేవుడు ఎప్పుడు మనకు చెప్తుంటాడు, అదేంటంటే నీవు దేవుని కుమారుడవు, కుమార్తెవు. నేను దేవుని కుమారునిగా ఈ పని చేయవచ్చా? దేవుని కుమార్తెగా నేను ఇలాగూ ప్రవర్తించవచ్చా? కుయుక్తిగా నేను ప్రవర్తించవచ్చా? చూడండి, అది పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రతి సమయమందు మన హృదయములలో గుర్తు చేస్తూ ఉండుట, ఇదిగో నీ తండ్రిని బట్టి నువ్వు ప్రవర్తించాలి. ఉదాహరణకు ఒక పెద్ద వ్యక్తి అనుకోండి, మన చీఫ్ మినిస్టర్, తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారి యొక్క కుమారుడు. ఆయన ఎక్కడికన్నా ఏదైనా తినాలనిపించిందని పానీపూరి తినాలనుకున్నాడు. మనలాగా పోయి తింటాడా? బయటకు పోయి తిన్నాడు. ఎందుకంటే ఆ ఆ తండ్రి యొక్క వరల్డ్ వ్యూ ఒకటి ఉంటుంది. అంటే తండ్రి స్వభావం బట్టి, తండ్రి పనులను బట్టి, తండ్రి పొజిషన్ బట్టి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. ఏదైనా కానీ మనలాగా ఫ్రీగా వాళ్ళు తిరగలేరు. తండ్రిని బట్టి కనుక ఈ తండ్రికి తగినటువంటి పిల్లలు. ఇప్పుడు మన తండ్రి యేసుక్రీస్తు. కనుక ఇష్టం వచ్చిన దగ్గరికి ఎవరు రమ్మంటే వాళ్ళు పోవడానికి మనం అట్లా చేయలేము. తప్పుడు పనులు చేయడానికి మనకు అనేకులు మన దగ్గరికి ప్రేరేపిస్తూ ఉంటారు. కానీ మనము దేవుని పిల్లలముగా మనకు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు. కనుక ఈరోజు మనల్ని చూచి వీళ్ళు ఎవరు, వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు? యెహెజ్కేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో 44వ వచనంలో అప్పటి వరకు దేవుని పిల్లలుగా పిలువబడి వీళ్ళు ఇప్పుడు మరలా ఏ విధంగా పిలువబడుతున్నారు చూడండి. 16వ అధ్యాయము 44వ వచనము. సామెతలు చెప్పు వారందరూ తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గూర్చి అందురు. తల్లి ఎట్టిదో బిడ్డను కూడా అట్టిదే. యెహెజ్కేలు గారి ద్వారా దేవుడు ఈ మాటలు పలకడానికి గల కారణం ఏమిటంటే, ఇదే 16వ అధ్యాయంలో 3వ వచనంలో ప్రభువైన యెహోవా యెరూషలేమును గూర్చి ఈ మాట సెలవిచ్చున్నాడు. నీ ఉత్పత్తియు నీ జననమును కనానీల దేశమందు సంబంధమైనవి. నీ తండ్రి ఆమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు.
ఈ తల్లి, ఈ తండ్రి వీళ్ళ స్వభావం ఏమిటంటే విచ్చలవిడి జీవితం, హద్దులేని జీవితం. శరీరానికి ఏ కోరిక కలిగితే ఆ కోరికలను నెరవేర్చుకునేటటువంటి తల్లిదండ్రుల స్వభావం. కనుక ఈరోజు ఒకటే పాఠము, నిన్ను చూచి ఈమె తండ్రి పరలోకపు తండ్రి కనుక ఈమె ఇంత పరిశుద్ధంగా ఉన్నది కదండి. మన తల్లిదండ్రుల గురించి, భౌతికమైనటువంటి తల్లిదండ్రుల గురించి చెప్పుకునేటటువంటిది ఏమి అంత గొప్ప విషయాలు ఉంటే ఉండొచ్చు, ఉండని, ఏంది దానివల్ల ఏం ప్రయోజనం? అదే మన తండ్రి యేసుక్రీస్తుగా గుర్తించబడితే, మనల్ని చూచి గుర్తించితే, 4వ అధ్యాయంలో అపోస్తల కార్యంలో కొంతమంది ఈ శిష్యులను చూచి ఆశ్చర్యపోతారు. అరే వీళ్ళు చూడడానికి ఏం చదువుకోలేనట్టుంది, విద్య లేని పామరులుగా ఉన్నారు, ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది వీళ్ళకు అంటే అక్కడ జవాబు రాయబడినటువంటి జవాబు ఏమిటంటే, వీరు క్రీస్తుతో కూడా ఉండినవారు, క్రీస్తుతో కూడా ఉండినటువంటి వారు. కనుక ఎప్పుడు కూడా మనకు పరిశుద్ధాత్మ దేవుడు మన మనసులో గుర్తు చేస్తూ ఉండాలి, ఇదిగో నీ తండ్రి పరిశుద్ధుడు, నీ తండ్రి రక్షకుడు, నీ తండ్రి సృష్టికర్త కదండి. మన ఇంటిలో మన తండ్రి ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలాగుంటుంది, లేనప్పుడు ఎలాగుంటుంది? అదే మన తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు నా ఇంటిలో ఉన్నాడు అన్నప్పుడు, నా యేసుక్రీస్తు నా తండ్రి నా ప్రయాణములలో, నా పనులలో నా ప్రక్కనే ఉన్నాడు. మన ప్రక్కనే ఉంటే 2 విషయాలు, మన యేసుక్రీస్తు ఎప్పుడు కూడా నా పక్కనే ఉన్నాడు అంటే ఒక అతిశయం, మనకు ఒక అతిశయం. చూడు, సృష్టికర్తనే నా 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 డాడీ, సృష్టికర్తనే నాకు డాడీ అని ఒక అతిశయము మొదటిది. రెండవది, అమ్మో మా డాడీ ఉన్నాడు, అన్ని చూస్తాడు, నా పై క్రియలే కాదు, నా మనస్సులో నా తలంపులను, నా హృదయంలో నా ఆలోచనలు కూడా ఎరిగినటువంటి వాడు అన్నటువంటి భయం ఉంటుందండి, అన్నటువంటి భయం. కనుక తండ్రికి తగినటువంటి పిల్లలముగా మనము ఈ లోకంలో జీవించాలని దేవుని యొక్క ఉద్దేశము అయ్యున్నది. మనల్ని చూచి ఈమె తండ్రి ఎవరు కనుక్కోండి. ఎందుకు ఇంత పరిశుద్ధమైనటువంటి జీవితము? హల్లెలూయా! ఎట్లా వచ్చింది మీకు? దేవుని యొక్క ఘనత కొరకు ఎంత ప్రయాసపడుతుంది, దేవుని నామమునకు అవమానం రాకూడదని. అమ్మో, ఎవరైనా పక్కింట్లో విని మనం అరిసే అరుపులు, ఒక్కొక్కసారి ఇళ్ళల్లో అరుస్తారు కదండి, ఏదైనా కొట్లాట అయినప్పుడు అరుస్తున్నప్పుడు వెంటనే గుర్తుకొస్తుంది కొంతమందికి, నేను ఇట్లా అరుస్తే పక్కన ఇతరులున్నారు, అన్యులున్నారు, వాళ్ళు ఏమనుకుంటారు అన్న ఆలోచన, స్వభావము ఎవరికి ఉంటుందంటే దేవుని పిల్లలకు ఉంటుంది. నా ఈ ప్రవర్తన ద్వారా నేను క్రైస్తవురాల్ని కదా, నేను క్రైస్తవురాల్ని కదా, క్రైస్తవుని కదా అని ఎప్పుడూ ఆ పారామీటర్ పెట్టుకొని ఉంటారు తమ ముందు. దేని చూచినా తండ్రి ద్వారా చూచున్నట్లు, ఏ పని చేసినా తండ్రికి మహిమ వచ్చినట్లు, మీరు భోజనం చేసినను పానం చేసినను దేవుని మహిమ కొరకు మీరు చేయండి. ఏ పనైనా, ఈరోజు నువ్వు ఎన్నో పనులు చేస్తావు కదా, ఎక్కడెక్కడికో పోవాలని అనుకున్నావు కదా, లేకపోతే వచ్చే వారం మేము ఫలానా దగ్గరికి పోవాలి,
ఆ పని చేయాలి. ఇది దేవుని చిత్తమా? దేవునికి ఇష్టమా? ఒక ఆయన అంటాడు, ఆ పరీక్ష చాలా కష్టం సార్, చాలా కష్టం. పాస్ కాలేరు. అయితే ఏంటి అంటే, ఏం లేదు, మనం పైసలు కడితే పాస్ చేయొచ్చు. పైసలు, దాని ఫీజు 10,000. మనం రాయకున్నా గానీ 30,000 కడితే పాస్ అవుతాం. ఇప్పుడు నాతో చెప్పిన మాటలు. పాస్ అయితే ఏమొస్తది? ఉద్యోగం వస్తది. ఉద్యోగం వస్తే ఏమైతది? మనం దేవునికి కానుకలు ఇయ్యొచ్చు. చూడండి. ఇది నీ కానుక దేవునికి ఇష్టమా? కదండీ! ఏ పని చేస్తే నీ తండ్రికి ఇష్టము? ఏ పని చేస్తే నీ తండ్రి చిత్తము? ఏ పని చేస్తే అది దేవుని ఉద్దేశ్యము? ఎప్పుడు దేవుని ఉద్దేశాలు. చాలా సార్లు మన పిల్లలు మన ఉద్దేశాలను పక్కన పెడుతుంటారు. మనం చెప్పినట్టు వినరు. మనకొక ఉద్దేశ్యం ఉంటది వాళ్ళ పట్ల. వాళ్ళు విననే వినరు. కదండీ! మనం గూడా అట్లనే ఉంటామేమో మన తండ్రి దగ్గర. గనుక ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆహ్, అది మ మాటి మాటికి గుర్తు చేస్తే బావుంటది. ఆ! ఆ! మనము ఆ పని చేయక మునుపు, నేను ఈరోజు ఒక దగ్గరకు పోతున్నా. అది దేవుని చిత్తమా? దేవునికిష్టమా? జీవం గల తండ్రి, వాక్యమైన దేవా, నువ్వు మాకు తండ్రివిగా నైనా ఉన్నందుకు దేవా నీకు వందనాలు. ఇది మొదలుకొని ప్రభువా, నాయనా అన్ని పనులలో, అన్ని విషయములలో నీ ఇష్టాన్ని, నీ చిత్తాన్ని, నీ ఉద్దేశాన్ని నెరవేర్చు పిల్లలముగా, నీకు మహిమ తెచ్చే పిల్లలముగా ఉన్నట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.